హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రమైనదిగా భావించి పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్కను ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరతుండదు. ఇంకా లక్ష్మీదేవి ఆశీస్సులు ఆ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కకి సంబంధించి అనేక నియమాల్ని కూడా వివరిస్తుంది. వీటిని అనుసరించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. కానీ తులసిలో అనేక రకాలు ఉన్నాయని మీకు తెలుసా? అవును, రామ తులసి, శ్యామ తులసి, వాన్ తులసి, తెల్ల తులసి వంటి అనేక తులసిలు ఉన్నాయి. అయితే చాలా ఇళ్లలో రామ తులసి, శ్యామల తులసి మాత్రమే పెరుగుతాయి. కాబట్టి రామ లేదా కృష్ణ తులసి మధ్య వ్యత్యాసం ఏంటి? రెండిట్లో ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసా? రెండిట్లో ఏవి నాటినా మంచిదే. తులసిని ఇంట్లో నాటడం వల్ల చుట్టుపక్కల ప్రతికూలత ఉంటుంది. ధార్మిక విశ్వాసాల ప్రకారం రామ తులసిని నాటితే లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. రామ తులసి ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ తులసిని విష్ణువు పూజలో ఉపయోగిస్తారు. తులసి యొక్క శ్రేయస్సు, శాంతిని తెస్తుందని నమ్ముతారు. దీన్ని శ్రీ తులసి, లక్కీ తులసి అని కూడా అంటారు. రామ తులసి ఉన్న ఇళ్లలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని చెబుతారు. ఇక కృష్ణ తులసి ఆకులు ముదురు ఊదా రంగులో ఉంటాయి. శ్రీకృష్ణునికి చాలా ప్రియమైంది. అందుకే దీన్ని కృష్ణ తులసి అని కూడా అంటారు. ఆయుర్వేదంలో ఔషధ మూలికగా కూడా ఉపయోగిస్తారు. ఈ తులసి యొక్క రామ తులసి కంటే కొంచెం తక్కువ తీపిగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా శ్వాసకోశ, చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుంది. ఈ తులసి మొక్కని పూజకి తక్కువగా ఉపయోగిస్తారు. కానీ దీని ఔషధ లక్షణాలు దీనికి ప్రత్యేకత చేస్తాయి. తులసి మొక్క ఇంట్లో ఆహ్లాదకర వాతావరణాన్ని పెంచుతుంది. ఇక సాధారణంగా ప్రజలు తమ ఇళ్లలో ఏ రకమైన తులసి మొక్కను నాటాలో తెలీదు. మీరు కూడా వారిలో ఉంటే నమ్మకాల ప్రకారం రామ్ తులసి మొక్కని నాటడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల ఆనందం, శాంతి లభిస్తాయి. కార్తీక మాసంలో తులసి మొక్కని నాటడం అత్యంత ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇక హిందూ మతంలో తులసి మొక్కను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి దాన్ని సరైన దిశలో నాటడం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం తులసిని ఇంటికి ఉత్తర దిశలో నాటాలి. ఉత్తర దిశను సంపదకు అధిపతి అయిన కుబేరుని దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో తులసి మొక్కను నాటడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం తులసిని ఈశాన్య దిశ అంటే ఉత్తర తూర్పు దిశలో నాటడం అత్యుత్తమం.